అందరికీ నమస్కారం. మాలాంటి వాళ్ళకి ఇటువంటి యాన్యువల్ డే చీఫ్ గెస్ట్గా రండి అని ఇన్విటేషన్ రావడం బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. ఎందుకు తెలుసా? అసలు మీరు యాన్యువల్ డేకి వచ్చింది మా స్పీచ్లు వినడానికే, పర్ఫార్మెన్స్ చూడడానికే? వినపడలా? పిల్లల పర్ఫార్మెన్స్. అటువంటి టైంలో మైక్ ఇచ్చి ఒక 15 minutes మాట్లాడమన్నాం. బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ టాస్క్. కానీ నేను ఏ ఈవెంట్కైనా గెస్ట్కి వెళ్తానో లేదు తెలియదు, కానీ యాన్యువల్ డేకి మాత్రం కంపల్సరీ గెస్ట్గా వస్తాను. ఎందుకంటే స్వార్థపరంగా ఇక్కడ నేను 3 హీరోలు కలవచ్చు. 3 హీరోలు. ఫస్ట్ హీరో ఎవరు తెలుసా? ఒక్కసారి బిడ్డ కడుపులో పడ్డాక, పిండం కడుపులో పడ్డాక, పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ రూపు రంగు ఏమీ తెలియకుండా 9 నెలలు కడుపులో మోసి ఒక్కసారిగా బిడ్డకి జన్మనిచ్చినప్పుడు ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందంటే, వెనకాల ఎముకలన్నీ ఇరిగిపోతే ఎంత పెయిన్ అనిపిస్తుందో అంత పెయిన్ అనిపించి బిడ్డకి జన్మనిచ్చాక నాకంటూ ప్రపంచం లేదు, నా బిడ్డే నా ప్రపంచాన్ని బతికే అటువంటి తల్లు లాంటి హీరోలు కలవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. మదర్ ఈస్ ద ఫస్ట్ హీరో ఫర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్. ఫస్ట్ హీరో మదరు. సెకండ్ ఎవరు? వీళ్ళు మీరు వాళ్ళు అసలు చెప్పట్లే, వాళ్ళు నిద్రపోతున్నారు అందరూ. సెకండ్ హీరో ఎవరు? కనీసం మదర్స్ ఎప్పుడైనా ఫాదర్ని ఎంకరేజ్ చేస్తూ చెప్పండి. ఎవరు సెకండ్ హీరో? ఈ జనరేషన్ పిల్లలు ఎలా తయారయ్యారంటే నడిచొచ్చి ఏటీఎంలా తయారాడు నాన్న. కానీ అమ్మ 9 నెలలు మోస్తే తండ్రి తన కంటంలో ప్రాణం ఉన్నంత వరకు కష్టాన్ని అంటే మామూలుగా కష్టాన్ని ఇంటి కాంపౌండ్ దగ్గర రాకుండా కాపాడే సెకండ్ హీరో నాకు తెలిసి ఫాదర్స్ ఆర్ ద సెకండ్ హీరో ఫర్ దిస్ ఎంటైర్ వరల్డ్. అటువంటి నాన్నల్ని కలవడానికి ఇక్కడికి వచ్చాను. వాళ్ళు సెకండ్ హీరోస్. మూడో హీరోస్ ఎవరు? మీ క్వశ్చన్ పేపర్ ఏమైనా లీక్ అయిందా? సో థర్డ్ హీరోస్ ఎవరంటే, అమ్మా నాన్న అయినా రక్తం పంచుకు పుట్టిన పిల్లల్ని మాత్రమే ఎదగాలని కోరుకుంటూ ఉంటారు. ఏ సంబంధం లేకుండా తను పాఠం చెప్పే పిల్లలు ఎదగాలని కోరుకునే థర్డ్ హీరోస్ నాకు తెలిసి లెజెండ్స్ ఎవరన్నా ఉంటే దే ఆర్ నన్ అదర్ టీచర్స్ ఆర్ ద రియల్ హీరోస్ ఫర్ ద ఎంటైర్ నేషన్. వాళ్ళని కలవడానికి ఇక్కడికి వచ్చాను. ఐ థింక్ దీస్ ఆర్ ద 3 హీరోస్. ఎస్ ఆర్ నో? ఇందాక మహిషాసుర మర్దిని అని చెప్పి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కదా. 4 వారాల కష్టం, 4 వారాల ప్రాక్టీస్, 4 గంటలు మేకప్ వేసుకొని రెడీగా ఉన్నారు. 4 నిమిషాలు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కనీసం 4 సెకండ్లు చప్పట్లు కొట్టలేరా? మీరు చప్పట్లు కొట్టమంటే ఎవడో అప్పడిగినట్టు ఒకసారి అందరు చప్పట్లు కొట్టండి. సారీ, మీ అందరికీ లాజిక్ తెలియదేమో. బీయింగ్ ఎ సైకాలజిస్ట్ అండ్ డిఫరెంట్ ట్రైనర్ మీకు ఒక విషయం చెప్తాను. చప్పట్లు ఎందుకు కొట్టాలి తెలుసా? పర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెట్టండి. ఎవరైతే రోజుకి మినిమం ఆక్యుపెన్షియల్ ట్రీట్మెంట్లు కూడా చెప్తుంటారు, రోజుకి మినిమం 10 సార్లు ఎవరైతే చప్పట్లు కొడతారో వాళ్ళకి హార్ట్ స్ట్రోక్ రేట్ తక్కువ పడిపోతుంది. అంటే గుండెపోట్లు రావు వాళ్ళకి. ఒకసారి చప్పట్లు కొట్టండి. మీకోసం కొట్టమంటే మాత్రం బాగా ఇట్టి కొడతారే, పిల్లల కోసం కొట్టమంటే. ఈరోజు పర్ఫార్మెన్స్ అయ్యేంత వరకు ఐ నీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ టు క్లాప్ దెమ్. నిజంగా గాడ్ బ్లెస్సింగ్ ఏంటి తెలుసా? మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలాంటి స్టేజ్ మీదకి వచ్చి ఎంతమంది మాట్లాడారు? సార్ మా వంశంలో లేదు సార్, అసలు నాకు భయం సార్. కానీ 4వ తరగతి పాప వచ్చి అంత అద్భుతంగా మాట్లాడుతుంటే చప్పట్లు కొట్టడానికి ఏం రోగం? ఎంతమంది నాకు ఆ ప్రామిస్ చేస్తారు? సార్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ప్రతి పర్ఫార్మెన్స్కి భగవంతుడి రూపంలో మేం బ్లెస్సింగ్స్గా చప్పట్లు కొడతామని నాకు ఎంతమంది మాటిస్తారు? కాంగ్రెస్ పార్టీ గుర్తులాగా ఇలా పెట్టకండి, రైట్? సో నేను 3 విషయాలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్తాను. నాకుండే టైం చాలా తక్కువ. మాట్లాడొచ్చా? 3 విషయాలు అడగండి. అమ్మాయినా పెట్టదంటే మీరు అడగకుండా నేను చెప్పను. కావాలా వద్దా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది మాత్రం పిల్లల్ని పెంచే ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది. నేను సైకాలజిస్ట్గా ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద ఫేమస్ సైకాలజిస్ట్ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ విత్ వన్ కోట్. అదేంటంటే ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో చెప్తాను. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యూ లివ్ ఫర్ యువర్ చైల్డ్. ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ యూ లివ్ ఫర్ యువర్ చైల్డ్, బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యూ లివ్ ఇన్సైడ్ యువర్ చైల్డ్. నీ పిల్లలకి ఎంత ఆస్తో వదులుతున్నావు ఇంపార్టెంట్ కాదు, నీ పిల్లల గుండెల్లో ఎటువంటి విలువలు నింపుతున్నావు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఒక ఫేమస్ సైకాలజిస్ట్ చెప్పాడు. మీకు ఇంకా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ ఒక అతను విజయవాడలో ఉంటారు. వాళ్ళ అబ్బాయి 4th క్లాస్ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న నేర్పించిన విలువ ఏంటంటే డబ్బులు మాత్రం ఇవ్వకూడదు, డబ్బులు మాత్రం ఇవ్వకూడదు. ఒకవేళ వాడికి డబ్బులు కావాలంటే ఏదన్నా పని చేస్తే వీళ్ళ నాన్న డబ్బులు ఇచ్చేవాడు. బట్టలు ఉతికితే ₹1, ఇల్లు తుడిస్తే ₹1, అంట్లు దోమితే ₹1 అలా ఇచ్చేవాడు. వాడు రోజు పని చేసి డబ్బులు తీసుకున్నాడు. ఒకరోజు ఎందుకో లేస్ ప్యాకెట్ కొనుక్కోవాలనుకున్నాడు. లేస్ ప్యాకెట్ కాస్ట్ ఎంత? మీకేం తెలుసులే, మీ పిల్లలు బాగా తెలుసు. కానీ లేస్ ప్యాకెట్ ₹10 కాస్ట్. కానీ ప్రతిరోజు అదే పని చేసి కొనుక్కోవడం ఎందుకని చెప్పి మనోడు ఏం చేశాడు తెలుసా? నేరుగా వాళ్ళ నాన్ని కొత్త ఐడియాతో నాన్న పేపర్లు ఇవ్వన్నాడు. ఎందుకురా ఏమిటి అని అడగల. వాళ్ళ నాన్న 10 న్యూస్ పేపర్లు ఇచ్చాడు. మళ్ళీ మనోడు తీసుకొని రూమ్లోకి వెళ్తూ మళ్ళీ బయటకు వచ్చి నాన్న సిజరు గమ్ము టేప్ ఇవ్వన్నాడు. ఎందుకురా అని అడగల. నేరుగా తీసుకొని లోపలికి వెళ్ళి గంట తర్వాత బయటకు వచ్చి ఇన్ని కవర్లు తీసుకొని వచ్చాడు. నాన్న పోదాంరా అన్నాడు. ఎక్కడికి రా అని అడగల. నేరుగా ఆ అబ్బాయిని ఫాలో అవుతూ వెళ్ళాడు. పక్కనే మెడికల్ షాప్కి తీసుకెళ్ళాడు. మీలో ఎంతమంది చిన్నప్పుడు న్యూస్ పేపర్లు చూసిన మెడికల్ కవర్స్ చూసారా చూడలేదా?
వీడేం చేశాడు తెలుసా, నేరుగా షాప్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఎంత వస్తాయి అన్నాడు. ఆయన అడిగాడు ఎన్ని కవర్లు ఉన్నాయి, ఒక 100 ఉన్నాయని. ఓ 15 రూపాయలు వస్తుంది ఈ అని చెప్పి అక్కడే 15 రూపాయలు తీసుకొని 10 రూపాయలు అదే షాప్లో లేస్ ప్యాకెట్ కొనుక్కొని 5 రూపాయలు వాళ్ళ నాన్నకిచ్చి తింటా ఇంటికి వచ్చాడు. దట్ ఈస్ ద వాల్యూ హీ హాస్ కల్టివేటెడ్ టు హిస్ కిడ్. అర్థమైందా? నా ఫ్రెండ్ సన్ ఆయన ఒకరోజు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తూ నాకు ఫోన్ చేసి, సుధీర్ మా అబ్బాయి స్కూల్లో ఉన్నాడు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు పిక్ చేసుకుంటా ఉన్నాడు. సరే సార్ అని చెప్పి నేరుగా ఆ రోజు నేను సెల్ఫ్ డ్రైవ్లో ఉన్నాను. కార్ వేసుకొని నేరుగా వెళ్తూ ఉండి స్కూల్ దగ్గరికి వెళ్ళాను. ఇలాగే 3 గంటలకు స్కూల్ వదిలే టైంకి నేను కారులో కూర్చొని ఉన్నాను. వాడు అక్కడి నుంచి నన్ను చూసి 4th క్లాస్ అవుతాను, 9 years కిడ్, మామయ్య అని పిలిచాడు. తారా అని చెప్పి నేను వస్తున్నాడు. సరే వాడు వచ్చి కారు ఎక్కుతారు అని చెప్పి నేను డ్రైవర్ సీట్లో కూర్చున్నాను. ఇలా బెండ్ అయ్యి ఈ సీట్ డోర్ ఓపెన్ చేసి పెట్టాను, ఎందుకంటే వాడు చెక్కుతాడని. వాడు పరిగెడుతూ వచ్చి ఈ డోర్ క్లోజ్ చేసి వెనక డోర్ ఓపెన్ చేసుకొని ఎక్కాడు. నాకు అర్థం కాల, ఎందుకు ముందు కూర్చోలేదంటే, మామయ్య ముందు సీటు ఫ్రంట్ సీట్ ఎవరి కోసం తయారు చేస్తే అంటే 11 ఏళ్ల పిల్లల తర్వాత 11 ఏళ్ల లోపల పిల్లలకు కాదు, ఎందుకంటే నేను కూర్చుంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే మీరు బ్రేక్ వేసినప్పుడల్లా ఆ సీట్ బెల్ట్ నాకు కరెక్ట్గా ఫిట్ అవ్వదు, అప్పుడు వచ్చి ముందు తగులుతాను అని చెప్పన్నాడు. సరేగా ఇది ఎవరు చెప్పారంటే మా నాన్న చెప్పాడన్నాడు. ఒరే నీకు విషయం అర్థం కావట్లా, మీ నాన్న అలాగే కారులో లేడు కదా, కాముకొచ్చి ముందు కూర్చో అంటే, లేదు నాన్నున్నా లేకున్నా నాన్న చెప్పిన మాటను నేను పాటించి 11 ఏళ్ల వరకు నేను మాత్రం ఫ్రంట్ సీట్లో కూర్చోనని చెప్పి ఆ అబ్బాయి నాకు చెప్పాడు. దట్ ఈస్ ద వాల్యూ హాస్ కల్టివేటెడ్. ఈరోజు అంతే గొప్ప వాల్యూడ్ పర్సన్ ఈరోజు కలిశాను. ఎవరు తెలుసా? తండ్రి దగ్గర నుంచి ఎంత ఆస్తిస్తావు అని కాకుండా, నాన్న 20 సంవత్సరాల నుంచి నువ్వు విలువలను నేర్పితే అదే విలువల్ని ఈరోజు ఈ స్కూల్ ద్వారా ప్రపంచానికి నేను పరిచయం చేస్తానని అటువంటి విలువలను ఆస్తిగా తీసుకున్న వ్యక్తి దీపక్ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. ఇందాకటి నుంచి ఆయన మాట్లాడుతూ ప్యాషన్తో మాట్లాడుతున్నాడు. ఎవ్వరు ఈ ఓపెన్ స్టేజ్ మీద ప్రామిస్ చేయలేరు, కానీ ఆయన ప్రామిస్ చేశాడు, విల్ గివ్ ద బెస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఫ్యూచర్ అని చెప్పి. రక్తం పంచుకు పుట్టిన అమ్మా నాన్న కంటే ఆయన మీ పిల్లలకు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తున్నాడు. అది కేవలం ప్యాషన్తో వాళ్ళ నాన్న రక్తంలో వచ్చిన వాల్యూ సిస్టమ్ అది. గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద యంగ్ చాంప్ హూ ఈస్ షేపింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్. దిస్ ద ఫస్ట్ పాయింట్. మిగతా 2 చెప్పేసి నేను వెళ్ళిపోతా. చెప్పచ్చా? సరే కానీ ఎంతమంది పిల్లలు మొబైల్ చూస్తూ తిండి తింటున్నారు? లేరా? అబ్బా, వరద బాధితులందరూ ఇక్కడే ఉన్నారు. సరే కానీ వాళ్ళని వదిలేయండి, మీలో ఎంతమంది టీవీ చూస్తూ మొబైల్ చూస్తూ భోజనం చేసే బ్యాచ్ ఎంతమంది? పెద్దవాళ్ళు బా నిజాయితీ పరులండి మీరు. ఈ రోజు నుంచి నేను ఎక్కడ సెషన్కి వెళ్ళా మస్ట్ అండ్ షుడ్గా చెప్పే ఈ 2 పాయింట్లు మాత్రం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ రోజు నుంచి దయచేసి మీ పిల్లలకి ఎంతమంది మానసిక ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నారు? ఉన్నారా లేరా? అలా ఇవ్వాలంటే ఈ రోజు నుంచి 2 పనులు చేయండి. టెక్ ఫ్రీ టైం, టెక్ ఫ్రీ జోన్. టెక్ ఫ్రీ టైం, టెక్ ఫ్రీ జోన్. సార్ మొబైల్ చూస్తూ తింటే మీకేం పోద్దంటే, నాకేం పోదండి, కానీ ఏం జరుగుతుందో నష్టం నేను చెప్తాను. మొబైల్ చూస్తూ తినడం వల్ల వాడు తినేది ఎలా తింటాడు తెలుసా? ఏయ్ బల్లి పడింది, పురుగు పడింది. అసలు తినేది ఏం తిండి, అమ్మ ఎంత కష్టపడేది, గుత్తొంకాయ కూర లేకుంటే ఏ కూర ఎంత ఫ్లేవర్తో తెలియదుగా. చాలామంది పిల్లల్లో టేస్ట్ గ్లాండ్స్ చచ్చిపోతున్నాయి. వాడు మొబైల్ చూస్తూ తినడం వల్ల దానివల్ల ఏం నష్టం వస్తుంది తెలుసా? మీరు వంటింట్లో వాడి కోసం టేస్టీ డెలిషియస్ యమ్మీ ఫుడ్ చేసుకొని వచ్చింది వాడికి ఆ టేస్ట్ తెలియట్లా. ఈ రోజు నుంచి ఉదయం స్కూల్కి వచ్చేటప్పుడు హడావిడిగా ఉంటుంది, మధ్యాహ్నం ఎలాగో పిల్లలు స్కూల్లో తింటారు, కానీ సాయంత్రం మాత్రం ఈ రోజు నుంచి టెక్ ఫ్రీ టైం. మీరు కనుక పిల్లలకి మానసిక ఆరోగ్యం ఇవ్వాలంటే, నేను 7 ఏళ్ళు రీసెర్చ్ చేసి చాలామంది పిల్లల మీద రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే, మొబైల్ చూపిస్తూ కనుక మీరు పిల్లలకి భోజనం పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉండరు. ఈ రోజు నుంచి టేక్ ఏ ప్రామిస్, తినేటప్పుడు మొబైల్ చూపించకుండా టీవీ చూడకుండా, తినిన తర్వాత కావాలంటే 5 నిమిషాలు ఇవ్వండి, కానీ తినేటప్పుడు మాత్రం నా పిల్లాడికి మానసికంగా నేను మంచి భోజనం పెట్టాలని ఎంతమంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు? ఈ రోజు నుంచి ఎంతమంది ప్రామిస్ చేయగలుగుతారు? ఇదే స్కూల్లో ఇదే ప్రాంగణంలో ఇంతమంది గెస్టుల ముందు అడుగుతున్నాను, ఎంతమంది ఈ రోజు నుంచి పిల్లలకి ఆరోగ్యవంత భోజనం పెట్టడానికి నేను ఈ రోజు మొబైల్ చూపించకుండా పిల్లాడికి ఫుడ్ పెడతాను? పక్కా దీనికి కూడా చేత ఎత్తట్లా. మీకుంటే మీకు దగ్గర కదా ఫస్ట్ వాళ్ళకి తగ్గడానికి. ఈ రోజు నుంచి ఫస్ట్ పేరెంట్స్ చూడకండి. రెండోది టెక్ ఫ్రీ జోన్. ఎంతమంది రాత్రి పడుకునేటప్పుడు బెడ్రూమ్లోకి మొబైల్ ఫోన్ ఎంతమంది తీసుకెళ్తారు? అబ్బా సాయిరామ్. సరేగా నాకు తెలియక అడుగుతానమ్మా, మీ పిల్లల్ని తీసుకురండి, ఒక కరెంటు ప్లగ్ ఉంది, మీ పిల్లల ఏళ్ళు దాంట్లో పెట్టండి, నేను స్విచ్ చేస్తా. ఎంతమంది ఒప్పుకుంటారు? భలే వాళ్ళు సార్, షాక్ కొడుతున్నా. బాగా మరిగే పెనం మీద మీ పిల్లలు చేయి పెట్టినిస్తారంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే ఫిజికల్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. సారీ టు సే దిస్, నైట్ టైం కనుక మీరు ఫోన్ బెడ్రూమ్లో తీసుకెళ్తే మీకేం నష్టం వస్తారంటే ఎంత భారీ నష్టం నేను చెప్తాను. ఇంతకు ముందు రోజుల్లో ఇన్సోమ్నియా కానీ, ADHD కానీ, ఆటిజం కానీ ఇలాంటి జబ్బులు ఏమీ లేవు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి తెలుసా?
మీరు ఫోన్ తీసుకెళ్ళి పెట్టడం వల్ల, అది డోర్ క్లోజ్ చేసి పెట్టడం వల్ల హెవీ రేడియేషన్ రావడంతో, మనం అంటే 30-35 వయసు వచ్చేసింది కాబట్టి బాడీలో అన్ని పార్ట్స్ ఎదిగిపోయాయి. పిల్లలకి న్యూరల్ ఫార్మేషన్ కానీ, బోన్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళు చాలా స్ట్రెంగ్తన్ అవుతుంటారు. మీరు ఎప్పుడైతే హెవీ రేడియేషన్ పెడతారో అది వాళ్ళ మానసికంగా ఎఫెక్ట్ అయ్యి దానివల్ల చాలా మందిలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి రీసెర్చర్స్ ప్రూవ్ చేసి 7 ఏళ్ల క్రితం నేను చెప్పా, నో ఫోన్ టు బెడ్రూమ్. కానీ ఇక్కడ చాలా మంది మదర్స్ వచ్చి ఏమంటారంటే, సార్ ఉదయాన్నే లేవాలి కదండి సార్, అలారం పెట్టుకోవాలి కదా. అంతేనా అమ్మ, బయట రోడ్డు మీద 150 రూపాయలు పెడితే మంచి అలారం తెలుసా, 150 రూపాయలతో పోయేదాన్ని ఎందుకమ్మా పిల్లల భవిష్యత్తు ఆడుకుంటారు. మై సిన్సియర్ రిక్వెస్ట్, చేతులు జోడించి ప్రతి పేరెంట్ని నేను కోరుకునేది అంటే, మొబైల్ ఫోన్తో మీరు పడుకున్న పని అయితే ఫ్యామిలీతో పడుకోండి, డివైజెస్తో కాదు. 7 ఏళ్ల నుంచి నేను వైఫై, హాట్స్పాట్, నెట్ అన్నీ ఆఫ్ చేసి మొబైల్ ఫోన్లు బయట పెట్టేసి మా ఫ్యామిలీతో పడుకుంటున్నా. ఈ రోజు నుంచి మీరు కనుక పిల్లలకు ఆరోగ్యవంతమైన ఫిజికల్ హెల్త్ ఇవ్వాలంటే మానసికంగా నో ఫోన్ టు బెడ్రూమ్. ఎంతమంది ఈరోజు భోజనం చేసేటప్పుడు పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా మేము మాట్లాడుకుంటూ భోజనం చేస్తామని ఎంతమంది మాట ఇవ్వగలుగుతారు? ఎంతమంది బెడ్రూమ్లో ఫోన్ తీసుకెళ్లకుండా మా వాడికి ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇవ్వగలుగుతాను అని చెప్పి ఎంతమంది ప్రామిస్ చేస్తారు? ఈ 2 అప్లై చేయండి. దిస్ ఎ స్మాల్ సెషన్. వన్స్ అగైన్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఈరోజు మార్నింగ్ ఒక స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్కి వెళ్ళే ముందు నా గొంతు కొద్దిగా ఎఫెక్ట్ అయింది. ఎక్కడ ఎఫెక్ట్ అయిందో చెప్తాను. హైదరాబాద్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్. అది ఎంత ఇంటర్నేషనల్ స్కూల్ అంటే దాంట్లో అడ్మిషన్ దొరకాలంటే సీఎం రికమెండేషన్లు, పిఎం రికమెండేషన్లు చించేసి బయటపడేస్తారు. పేరెంట్స్ ఇద్దరిని ఇంటర్వ్యూ చేసి, కిడ్ని ఇంటర్వ్యూ చేసి అడ్మిషన్ ఇస్తారు. అటువంటి స్కూల్లో నాకు క్లాస్ తీసుకునే అవకాశం వచ్చింది. ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9. ఎంత ఆనందం తెలుసా, అరే హైదరాబాద్లో తోపు స్కూల్లో క్లాస్ వచ్చే అదృష్టం అని చెప్పి నేరుగా ఎగేసుకొని వెళ్ళిపోయి క్లాస్కి వెళ్తే 10th క్లాస్ స్టూడెంట్స్ 400 మంది కూర్చున్నారు. 10th క్లాస్ స్టూడెంట్ 400 మంది కూర్చున్నారు. 40 మంది టీచర్లు కూర్చున్నారు. ప్రిన్సిపల్ స్టేజ్ మీద నాతో పాటు ఉన్నారు. 20 నిమిషాల పాటు వాళ్ళందరినీ కంట్రోల్ చేయలేకపోయాం. టీచర్లు అందరూ కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు అసలు వినట్లేదు. ప్రిన్సిపల్ గారు మాట్లాడుతున్నప్పుడు అరుస్తున్నారు. వెంటనే మైక్ పక్కన పెట్టేసి, సారీ టు సే దిస్, ఈ స్కూల్ గురించి బయట ఒక బ్రాండ్ ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హైదరాబాద్ ఇన్సిడెంట్. ఎందుకు చెప్తున్నాను కూడా కారణం చెప్తాను. ఈ స్కూల్ గురించి ఒక బ్రాండ్ ఉంది. బయట వాళ్ళందరూ ఈ స్కూల్లో అడ్మిషన్ దొరకడానికి చాలా ఆత్రపడుతూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని చూశాక ఇటువంటి స్కూల్గా నేను వచ్చిందని చెప్పి నా మీద నాకే అసహ్యం వేస్తుందని చెప్పి నేరుగా మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ప్రిన్సిపల్ గారు వాళ్ళందరూ వచ్చి బతిలాడి తీసుకొచ్చారు. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే, ఆ పిల్లలకి ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఏం లేదంటే డిసిప్లిన్ లేదు. ఎస్ ఆర్ నో? డిసిప్లిన్ లేదు. కానీ ఈరోజు తాడేపల్లిగూడెంలో సెంట్ ఆన్ స్కూల్కి వచ్చాను. 800 మంది పిల్లలు కూర్చున్నారు. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు. దాదాపుగా 2.5 గంట పాటు సెషన్ తీసుకున్నాను. కనీసం ఒక్కసారి కూడా అరే మాట్లాడకండ్రా, వినండ్రా అని ఒక్కసారి కూడా మాట్లాడాల. పిల్లలు కూడా చాలా అద్భుతంగా, ఇక్కడ నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏం తెలుసా, ఇంటెలిజెన్స్ ఉంది, డిసిప్లైన్ ఉంది. అటువంటి సంస్థలో మీ పిల్లలు చదువుతున్నందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ రోజు నుంచి పిల్లలకి చదువు ఒక్కటి ఉండడం కాదు, ఖచ్చితంగా డిసిప్లైన్ అండి. అది ఈరోజు చాలా మంది పిల్లల్లో సిటీస్లో లేదు, కానీ ఇటువంటి మారుమూల రూరల్ ప్లేస్లో వీళ్ళందరూ కష్టపడి డెవలప్ చేసేదే ఆ డిసిప్లైన్. కానీ మీరు సపోర్ట్ చేయాల్సింది ఒకే ఒక విషయం, లాస్ట్ అండ్ ఫైనల్. దయచేసి అమ్మ, మీరు ఇంట్లో భోజనం చేసేటప్పుడు కూడా మీ ఇంట్లో 2 పిల్లలు తిన్నారా లేదా అని చూసుకుంటూ తింటూ ఉంటారు అంతే. కానీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక టీచర్ బాక్స్ ఓపెన్ చేస్తే తను తినే ముందు మిగతా 30 మంది పిల్లలు తింటున్నారా లేదా అని చెప్పి పేగు తెంచుకు పుట్టిన బిడ్డ మీకు ఒకరైతే, ఏ రక్త సంబంధం లేకుండా నా పిల్లలని కష్టపడుతూ ఈరోజు దాదాపుగా తెర వెనక నిలబడి మీ పిల్లల అది పంపించిన తర్వాత అందరూ సైంటిస్టులు మెచ్చుకుంటున్నారు. గొప్ప సైంటిస్టులు మెచ్చుకుంటున్నారు. నేను ఎవరిని మెచ్చుకున్నాను తెలుసా? అటువంటి సైంటిస్టులు కూడా తయారు చేసిన టీచర్స్ నాకు తెలిసి నిజమైన గ్రేట్. అసలు టీచర్స్ లేకుంటే భారతీయులో ఏ ప్రొఫెషన్ ఉండదు. అటువంటి టీచర్స్ని మాత్రం దయచేసి, టీచర్స్ ఏదన్నా అంటే మీరు వెంటనే 2 లారీల్లో మనుషులు వేసుకొని 4 మీడియా ఛానల్ వేసుకొని నేనేంతో తెలుసా, నా తోపుతానని తెలుసా అని చెప్పి స్కూళ్ళ మీద మాత్రం పడకండి. సారీ టు సే దిస్. ఈ మధ్య ఒక ట్రెండ్ అయి ప్రతి ఒక్కరు టీచర్ని ప్రశ్నిస్తున్నారు. టీచర్ని ప్రశ్నించడం కాదు, టీచర్తో కలిసి పనిచేస్తేనే పిల్లాడి భవిష్యత్తు గొప్పగెళ్తుంది. అటువంటి టీచర్ని అందరూ కలుపుకుంటూ మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన స్కూల్ మేనేజ్మెంట్కి, విజయ్ సార్కి, అలాగే మ్యామ్కి, లీలా మ్యామ్కి, ఇద్దరి వారసత్వంలో వచ్చిన ఒక గొప్ప విలువలతో కూడిన వ్యక్తి మిస్టర్ దీపక్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇలాంటి యానివర్సరీలు 50 సంవత్సరాల పాటు మీ పేరెంట్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అలాగే ఐ నీడ్ టు స్పెషల్లీ థ్యాంక్ మై మెంటర్ మల్లికార్జున్ గారని. నాకు ఈరోజు ఒక
అద్భుతమైన నా తలరాత రాసింది ఆ భగవంతుడు అయితే, ఈ వృత్తిలో నా తలరాత రాసిన వ్యక్తి మల్లికార్జున్ గారు. ఆయన కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఆయన ముందు నేను మాట్లాడడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.